లివిల్ ఇంత సమస్య ఉన్నప్పుడు, ఇన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు కనీసం అంటే ఈ సమస్యలు రాకుండా మేము చూస్తాము, మళ్ళీ మళ్ళీ కంప్లైంట్స్ రిపీట్ కాకుండా చూస్తాము, అన్ని వసతులు బాగు చేస్తాము అనే మాట లేకుండా రివర్స్లో తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు మాటలు మాట్లాడడం కావచ్చు, తప్పుడు ప్రకటనలు చేయడం కావచ్చు, ఎవరొక్కడికి వెళ్లకుండా నిర్బంధాలు విధించడం కావచ్చు. అంటే ఇదంతా దేనికి సంకేతంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మేము అక్కడ ఉన్న సిచ్యువేషన్ అట్లానే ఉంటుంది, కానీ మీరెవరు చూడొద్దు, మాట్లాడద్దు అన్న చందంగానే భావించాలా ప్రభుత్వ వైఖరిని? ప్రభుత్వం వైఖరి అయితే పూర్తిగా గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలైతే కొనసాగుతున్నాయి. మొదటి నుంచి కూడా గురుకులాలను ఒక తప్పించి దాని ప్లేస్లోనే ఏదైతే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి గతంలో మండలానికి ఒక్కున్న గురుకులాన్ని ఇప్పుడు నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కొత్తగా నామకరణం చేశారు. దానికి రూపకల్పన చేసినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్పారు. అయితే ఇవాళ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ ప్రభుత్వంలో కనీసం ఇంత జరుగుతున్న సమీక్ష లేదు, సమావేశం లేదు, కనీసం వారిని పట్టించుకున్న పాపన పోకుండా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గురుకులాలకు సంబంధించి అనేక సమస్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యలపై పోరాటం చేస్తుంది. ఆ పోరాటాలకు కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి, ప్రభుత్వం దిగి వస్తుంది. ఆ తరుణంలోనే గురుకులాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు సెక్రటరీగా చేశారు. ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం గురుకులాలపైన పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాలకు సంబంధించి అంటే ప్రభుత్వంలో వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు దిక్కు లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుంది. గురుకులాల్లో జరుగుతున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటికీ బీఆర్ఎస్ పార్టీ సూత్రధారని చెప్పడంలో మాత్రం ప్రభుత్వం సఫలమైంది తప్ప అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడంలో సఫలం కాలేదు, ఇప్పటికీ విఫలమయ్యే ఉంది. అంతేకాకుండా అనేక రకాలుగా ఇవాళ ఒక గురుకులానికి సంబంధించి ఇవాళ ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెల్లించి దాదాపు 50 పైచిలకు మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత చెల్లించి ఒక కమిటీ వేసి గతంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి విద్యార్థి నాయకులను అందులో ఇన్వాల్వ్ చేసి గురుకులాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోండి, మీరు ఆ సమస్యలను తెలుసుకున్న తర్వాత ఏ సమస్య ఉంది, ఎందుకు ఈ సమస్యలు జటిలమవుతున్నాయి, ఎందుకు విద్యార్థులు చనిపోతున్నారు, ఎందుకు తల్లిదండ్రుల కడుపుకోత మిగులుతుంది అనే ఒక ఆలోచనతో ఒక దృక్పథంతో మానవత దృక్పథంతో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీని వల్ల ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి, వీరు పరిష్కరించరు, పరిష్కారానికి మార్గాలు చూపే వారిని సైతం ఇవాళ గురుకులాల్లోకి అనుమతించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చెప్పుకోవచ్చు చర్చ జరుగుతుంది. గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఈ రకంగా కుట్రలు చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా మనకి ఇవాళ ప్రధానంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా మంత్రుల నియోజకవర్గాల్లో ప్రధానంగా మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కనీస వసతులు లేకపోవడం, ఒక మెనూను పాటించకపోవడం, వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడం ఇవాళ గురుకులాల్లో జరుగుతున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాంట్రాక్టర్లు అయితే కొంతమంది సిబ్బంది ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తున్నప్పుడు మాకు సరైన సమయంలో బిల్లులు కాంట్రాక్టర్లు ఇవ్వలేకపోవడంతో కాంట్రాక్టర్లు మాకు సరైన సరుకులు పంపించట్లేదు, నాసి రకమైన సరుకులు పంపిస్తున్నారు, రోజుల తరబడిన ఎక్స్పైరీకి దగ్గర ఉన్న సరుకులు పంపించడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది కావచ్చేమో అని చెప్పేసి కూడా ఇవాళ గురుకుల సిబ్బంది చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం ఎడచెవిన పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా పోరాటం చేసి ఒక నివేదిక తయారు చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అందజేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో కావచ్చు పబ్లిక్లో తీసుకొచ్చి దానిపైన చర్చ జరిగి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఒకే ఒక తపనతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే వారిపైన ఇవాళ అక్రమంగా నిర్బంధాలు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే, మెరుగైన విద్య అందించాలనే ఆలోచన ఉంటే, ఏదైతే ఆల్టర్నేటివ్ కోసం చేస్తున్నామని మాట్లాడుతూ దానికి సంబంధించి ఒక కార్యాచరణ కనిపించాలి, దానికి సంబంధించి చర్యలు కనిపించాలి, అది ఎట్లా ఇంకొక వ్యవస్థను నిర్మిస్తున్నారో దానికి సంబంధించి అన్ని కూడా కళ్ళ ముందు కనిపించాల్సిన అవసరం ఉంది. కానీ దానికి సంబంధించి ఏవి జరగకుండా ఆల్రెడీ గురుకులాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను కనీసం చదువుకోనికుండా, కనీసం తిండి తినకుండా కలుషితమైన ఆహారం తిని ప్రాణాలు పోయేలా చేయడంని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక ఆల్టర్నేటివ్ చూపించకుండా ఉన్నదాన్ని కూడా నాశనం చేస్తే విద్యార్థుల భవిష్యత్ ఏంటి? ఈ ఆల్టర్నేటివ్స్ చేసినా కూడా నియోజకవర్గానికి ఒకటి అని చొప్పున పెడితే మరి మిగతా పిల్లలందరినీ అకామిడేట్ ఎట్లా చేస్తారు? వాళ్ళ భవిష్యత్ ఏంటి? వాళ్ళ చదువులేంటి? గతంలో చదువుకున్న చాలామంది గురుకులాలకు సంబంధించిన విద్యార్థి నాయకులు కావచ్చు, ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో చాలని గురుకులాలను పెట్టి ఆనాడు ఒక్క గురుకులంలో 1000 మంది పెట్టడం వల్ల అనేక రోగాల బారిన పడ్డాం, అనేక ఇబ్బందులకు తలెత్తింది. చలికాలం వస్తే చాలు చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళం, స్నానం చేయడానికి నీళ్లు దొరకకపోయేది, కనీసం తిందామంటే తిండి లాస్ట్కు ఉన్న వారికి తిండి కూడా దొరకకపోయేది. అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మండలానికి ఒక గురుకుల
గురుకులాన్ని పెట్టి పేద విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించాలి, ఉచిత విద్య, నాణ్యమైన విద్యను అందించాలి అనే దృఢ సంకల్పంతో ఆనాడు మండలానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ మండలానికి ఒకటి పెడితేనే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవాళ రేపు నియోజకవర్గానికి ఒకటి పెడితే ఎన్ని సమస్యలు తలెత్తాయి, ఎంతమంది ఒక గురుకులంలో పెడతారు అనేది కూడా ఇవాళ రాజకీయంగా చర్చ జరుగుతుంది. చాలామంది ఆనాడు గురుకులాల్లో చదువుకున్న మేధావులు కూడా ఇవాళ చర్చిస్తున్నారు. అంటే ఇవాళ మీరు అన్నట్టు ఏదైతే గురుకులాలకు సంబంధించి మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించకపోవడం కూడా ఇలా ప్రధాన కారణం. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ దీనిపైన కనీసం సమీక్ష చేయలేదు. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కూడా దీనిపైన కనీసం సమీక్ష చేయకపోవడం దీనికి కూడా అర్థం పడుతుంది. వాళ్ళ గురుకులాలకు సంబంధించి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నారు. వారికి ఏదైతే గత పోషకాలతో కూడిన ఆహారాన్ని గత ప్రభుత్వం అందిస్తే వీళ్ళు కనీసం మెరుగైన బియ్యాన్ని కూడా అందించలేకపోవడం వల్ల ఇలా నాసి రకం అన్నం అండి పెట్టడం వల్లనే వాళ్ళ రోగాల బారిన పడుతున్న విద్యార్థులు కనిపిస్తుంది. దానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి, అధికారులు సమీక్షలు చేయాలి, గురుకులాలను విజిట్ చేయాలి. కానీ ఇవన్నీ ఏమి పట్టకుండా గతంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలకు సంబంధించి ఒక విజిలెన్స్ ఆఫీసర్స్ ఉండేది. వాళ్ళు ప్రత్యేకంగా పర్యవేక్షించేది. ఉదయం తినే టయానికి, మధ్యాహ్నం తినే టయానికి, లేదా సాయంత్రం తినే టయానికి ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిసరాలను పరిశీలించేవారు. అక్కడికి వచ్చిన మెటీరియల్ అంటే వెజిటేబుల్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇతర వంట సామాగ్రి ఏమవుతుందో అప్పుడు అన్నింటినీ కూడా పరిశీలించేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ లేకపోవడం కూడా దీనికి ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే గురుకులాల్లో పనిచేస్తున్న వారంతా కూడా విద్యార్థులతోనే కలిసి తినాలని చెప్పేసి ఒక నిబంధన ఉండేది. ఖచ్చితంగా వారంతా కూడా విద్యార్థులు ఏదైతే తిన్నారో అదే అన్నం తినేవారు. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు విద్యార్థులకు కూడా న్యాయం జరిగేది, విద్యార్థులకు కూడా న్యాయమైన అన్నం దొరికేది, విద్యార్థులకు కూడా మంచి ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు అవన్నింటినీ పక్కన పెట్టి గురుకులాలనే నిర్వీర్యం చేయాలి. గత ప్రభుత్వం ఏదో పొడిచింది, మేమేదో పొడుస్తామన్న తీరుగా ఇవాళ కేసీఆర్ చేసిన ఆనవాళ్ళని చెరిపేసేందుకే ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి కూడా విద్యావేత్తలు చెప్తున్నారు. ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్వి నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని కనీసం గురుకులాలకు కూడా వెళ్ళనీయకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్నారేమో కానీ విద్యార్థులను మాత్రం ఎక్కడ అడ్డుకోవట్లేదు. విద్యార్థుల రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా వారే చెప్తున్నారు, మా గురుకులాల్లో అధ్వానమైన స్థితి ఉంది, మా గురుకులాల్లో అపరిశుభ్రత ఉంది, మా గురుకులాల్లో నాసిరకమైన అన్నం ఉంది, మా స్కూల్లో ఇవాళ మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చాయి, మా స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఇవాళ విషపూరితమైందని చెప్పి చెప్తున్న పరిస్థితి వల్ల విద్యార్థులు చెప్తుండగా కూడా ప్రభుత్వానికి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఒక నాణ్యమైన ఆహారం ఖచ్చితంగా అందించాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాంట్రాక్టులు సకాలంలో బిల్లులు చెల్లించిన తర్వాతనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా గురుకులాలకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రచారము గొప్ప పని దిబ్బ అన్న వ్యవహారంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి తాత్కారమే ఇవాళ జరుగుతున్న గురుకులాల్లో జరుగుతున్న ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, ఇవాళ చాలామంది చనిపోయారు. కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో కనీసం ఒక అధికారో పరామర్శించిన స్థితి కూడా ఇవాళ ఈ గురుకులాల్లో నోచుకోకపోవడం కూడా దురదృష్టకరం అని చెప్పేసి విద్యావేత్తలంతా కూడా చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు. కనీసం ఇవాళ చాలామంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి, మేధావులుగా చెప్పుకునేవారు వారు కూడా ఇవాళ ప్రశ్నించడం కూడా మౌనంగా ఉండడం వెనుక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా ఇలా విద్యావేత్తలు చెప్తున్నారు. ఖచ్చితంగా గురుకుల విద్యార్థులకు న్యాయం మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుంది. వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారి ఖచ్చితంగా జరుగుతున్న అన్యాయాలపైన, వారికి ఏదైతే కల్తీ ఆహారం కావచ్చు, నాసిరకమైన ఫుడ్ మెటీరియల్ సప్లై కావచ్చు, అన్నిటినీ ఒక నివేదికగా తయారు చేసి రానున్న అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతోటి వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారికి లాభం చేకూరుతుంది. వచ్చే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు కూడా మేము నాణ్యమైన విద్యను అందిస్తాం. గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే విద్య అందించో మళ్ళొకసారి కూడా అదేవిధంగా. అయితే గత 10 సంవత్సరాల్లో ఎంతోమంది ఉన్నత శిఖరాలకు అధిరోహించిన ఈ గురుకులాలు ఇవాళ కనీసం అలా చదువుకున్నామన్న పోవడానికి కూడా అటువైపు చూడని స్థితి వల్ల ఈ కాంగ్రెస్ 12 నెలల పాలన కనిపిస్తుంది. స్వేచ్ఛ.